మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. రెండో విడతలో డిసెంబర్ 2 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 3న నామినేషన్లు పరిశీలించనున్నారు. ఇక వాటిపై డిసెంబర్ 4న అప్పీళ్లు స్వీకరించి 5వ తేదీలోపు పరిష్కరిస్తారు. డిసెంబర్ 6 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చారు. అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాల తుది జాబితా ప్రకటిస్తారు. రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 193 జిల్లాలోని 193 మండలాల్లోని 4333 పంచాయతీలు 38350 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక తొలి విడతలో భాగంగా సర్పంచ్ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సుమారు 1,00,000 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 27న ప్రారంభమైన నామినేషన్ల గడువు 29తో ముగిసింది. పలు గ్రామాల్లో అర్ధరాత్రి దాటినప్పటికీ నామినేషన్ల దాఖల ప్రక్రియ కొనసాగింది. మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీలు 37,440 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు. మొదటి 2 రోజులు కలిపి 19,700 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ పదవుల కోసం 8,198, వార్డు సభ్యుల కోసం 9,643 నామినేషన్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి విడత పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ ఎన్నికను పూర్తి చేస్తారు. రెండో విడతకు డిసెంబర్ 14న పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగిశాక ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. అనంతరం గ్రామ ఉప సర్పంచ్ను ఎన్నుకుంటారు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేయగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహేందర్, తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేడైతే ప్రారంభమైంది. మరి నేటి నుంచి డిసెంబర్ 2 వరకు కూడా ఈ నామినేషన్లు స్వీకరిస్తారు. 3వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా డిసెంబర్ 14వ తేదీన రెండో దశ ఎన్నికల పోలింగ్ కూడా జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 193 మండలాల్లో 4,333 పంచాయతీలు 38,367 ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరి ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు పూర్తిగా గడువు నిన్నటితో అయితే ముగిసిపోయింది. మరి 29వ తేదీన ముగిసింది. మొత్తంగా అర్ధరాత్రి వరకు కూడా నామినేషన్లు అయితే స్వీకరించారు. మొత్తంగా డిసెంబర్ 11వ తేదీన రాష్ట్రంలో పంచాయతీ తొలి విడత ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మరి మొదటి దశలో 31 జిల్లాలో 189 మండలాల్లో 10 జిల్లాల్లో మొత్తం 4,236 గ్రామ పంచాయతీలు 37,440 ఈ వార్డులకు కూడా ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి. మరో 3వ విడత రాష్ట్ర వ్యాప్తంగా 183 మండలాల్లో 4,159 పంచాయతీలు 36,422 వార్డులో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తానికి హోరాహోరిన ఎన్నికలు నామినేషన్లు అయితే కొనసాగిస్తున్నాయి. మొదటి విడతలో దాదాపు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఈ నామినేషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. ఇక నేటి నుంచి రెండో విడత నామినేషన్ కూడా స్వీకరిస్తున్నారు. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మహేందర్.